యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఫైనల్గా మనం అయితే మన వైజాగ్లో ఉన్న శ్రీజ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో బిగ్ బాస్ 9లో అగ్ని పరీక్షలో 15 డేస్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విన్ అయ్యి సో బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఉంది, చాలా మంచిగా ప్లే చేస్తుంది. అండ్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ వాళ్ళతో మాట్లాడి శ్రీజ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. అండ్ శ్రీజ వాళ్ళ హౌస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎలా ఆడుతుంది, అసలు తను ఎలా ఉంటుంది, అసలు ఎంత అల్లరి చేస్తూ ఉంటుంది, సో చిన్నప్పటి మెమొరీస్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రికలెక్ట్ చేద్దాం. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. హాయ్ ఆంటీ. హలో, ఎలా ఉన్నారు? సూపర్. సో మొత్తానికైతే నేను కూడా చాలా బాగున్నాను ఆంటీ. ఏంటి మొత్తం బిగ్ బాస్ ఓటింగ్తో సహా నింపేశారు అన్నీను, ఇలా చూస్తున్నారనమాట. సో మొత్తానికైతే ఫ్రేమ్లో చాలా చాలా క్యూట్గా ఉంది. మొత్తం అన్ని ఫొటోస్లోని కూడా శ్రీజయేనా? శ్రీజ పక్కనే సిస్టర్స్, పక్కన సిస్టర్స్, కజిన్స్, బ్రదరు. సో మేమైతే రీసెంట్గా వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నమ్మ గారు టెర్రస్ పైన ఒక రీల్ చూసాం, బావలతో చేసింది. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. మీ అన్నయ్య వాళ్ళ పిల్లలతో కదా? బావలు అంటే బావలు కాదు, వాళ్ళు చిన్నోళ్ళే, ఒకళ్ళే చిన్నోళ్ళు కదా, జస్ట్ 1 month కదా చిన్నోళ్ళు. కానీ పాప వాళ్ళందరికీ సిగ్గు, శ్రీజ మాత్రం బాగా చేస్తుంది. అదే తనకి సిగ్గు అది ఉంటుందిలేండి, బాగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తుంది, అందరినీ మొత్తం ఆట పెట్టిస్తూ ఉంటది, అందరినీ దానిలా చేయమంటది, వాళ్ళందరూ సిగ్గుపడతారు అంతే. సరే ఎప్పుడైనా మరి మీతో చేసిందా? చేయమంటది కానీ నేనే చేయను. సో అలా చేస్తుంటాను. పాప మీ వంట పాప మిస్ అవుతున్నట్టుంది బిగ్ బాస్ హౌస్కి, ఏమైనా క్యారెస్ పంపిద్దామా? అలాగే పంపించి తీసుకెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు. అంతే, నేనే తీసుకెళ్ళాలా? సో హైదరాబాద్ అలాగే వెళ్తాను కాబట్టి నాతోనే బాక్స్ పంపిస్తారంట. సో ఏం పంపిస్తున్నారు ఇంతకి? తనక చికెన్ దోశ ఇష్టం. ఓ, చికెన్ దోశ అంటే చాలా ఇష్టం. మటన్ ఏం తిందంట. సో బిగ్ బాస్ గారు మటన్ అయితే శ్రీజ తిందంట, చికెన్ కర్రీ విత్ దోశ కావాలి అంట. సో అదైతే కొంచెం మరి వాళ్ళ మదర్ చేసిందైనా పంపించండి, లేకపోతే ఒక గేమ్ టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో అయినా సరే శ్రీజకి చికెన్ విత్ దోశని పంపించండి. సో చెప్పేసాం. అయితే మీరు శ్రీజ వాళ్ళ మదర్, సో శ్రీజ వాళ్ళ నాన్నగారు. హాయ్ అంకుల్. సో తమ్ముడు ఇలా వచ్చేనన్నా శ్రీజ వాళ్ళ ఓన్ బ్రదర్. సో వైజాగ్లో ఎక్కడ కనిపించినా శ్రీజ గురించి తనకి చెప్పండి. సూపర్. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా జూనియర్ అని తెలిసిందనమాట. మా తమ్ముడు, మేము అంతా ఒకటే కాలేజ్. సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం. తిను మా మరిది గారి పాప. హాయ్. శ్రీజ చెల్లి, మరిది గారి పాప. కదరా, మా అక్క వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం, అక్క వచ్చాక నెక్స్ట్ వెళ్తావా? వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీజ వాళ్ళ పిన్ని. చూస్తున్నారా బిగ్ బాస్? ఎలా ఆడుతుంది? మా శ్రీజ ఇంటి దగ్గరలాగే ఉంది, అక్కడ కూడా అలాగే ఉందా? అక్కడ కూడా అలాగే ఉంది. అక్కడ కూడా మా శ్రీజ వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అవునా? వాయిస్ బట్టి. సో ఇంతకీ శ్రీజకి ఎవరి వాయిస్ వచ్చింది? ఒక్కతే మాట్లాడుతుంది, కొంచెం సిగ్గుపడతారు. బాబాయ్ గారు వాయిస్ వచ్చినట్టుంది. వాళ్ళ తాతగారు వచ్చింది, తాతయ్య అలాగే ఎక్కువ మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడేవారు. ఓకే ఓకే, 1 year అవుతుంది, సిమిలర్ అలా ఉంది కదా. యా. సో మొత్తానికైతే ఇక్కడికి ఇలా వచ్చేద్దాం. ఇంకొక బాబాయా? సో సెకండ్ బాబాయ్, థర్డ్ బాబాయ్. సో ఫస్ట్ ఇంకో బాబాయ్ ఉన్నారు, తను చెన్నైలో ఉన్నారు. ఓకే. సో శ్రీజ వాళ్ళ ఇంకొక బాబాయ్ అనమాట. అండ్ శ్రీజ వాళ్ళ నానమ్మ గారు. సో చూస్తున్నారా ఎలా ఆడుతుంది శ్రీజ? బాగా ఆడుతుందా? ఏమైనా మిస్ అవుతున్నారా శ్రీజని? అయ్యో అక్కడ ఉండిపోయింది మా మనవరాలని, తెచ్చేద్దామా మరి? వద్దా, కానీ తీసుకురావద్దంట, అక్కడే ఉండాలంట. సూపర్. సో మొత్తానికి అయితే మామగారు, శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇంకెవరు నచ్చారు బాగా? సంజన గారు నచ్చారా? కానీ మీ సంజన గారితోనే మీ శ్రీజ గొడవ పడుతుంది. కరెక్ట్.
ఫస్ట్ కెప్టెన్ శ్రీజానే చేసింది మరి సంజన. సో మరి బయటికి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మరి సంజన గారిని కలుస్తారా? అవకాశం ఉంటే కలుస్తామమ్మా. అవకాశం ఉంటే తీసుకొచ్చేద్దాం ఇక్కడికి, వైజాగ్ ఏముంది. ఓకే, తర్వాత ప్రియా నచ్చిందా? అందరూ వాడుతున్నారా? రోజు చూస్తున్నారు, మిస్ అవ్వరు. సూపర్. సో నాగార్జున గారు బాగున్నారా మరి? నాగార్జున గారు ఎప్పుడు తెలుసు కదా. నాగార్జున గారు నాన్నగారు, మా ఆయన గారు, మా ఫ్యామిలీ, మా ఆయన గారు నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం మాకు. అతని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కొడుకు హోస్ట్ చేస్తున్న. సూపర్, అయితే ఎక్సలెంట్. సో చూసారు కదా, మామగారు ఫేవరెట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనమాట. సో ఒక్కసారి శ్రీజ బెడ్రూమ్ కూడా వాచ్ చేసేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. శ్రీజ, నువ్వు నీ బెడ్రూమ్ ని ఎంత మిస్ అవుతున్నావు శ్రీజ. ఫైనల్ గా నీ రూమ్ లోకి అయితే మేము వచ్చేసాము. బట్ ఆంటీ మొత్తం శ్రీజ రీల్స్ అన్ని ఇక్కడే చేస్తుంటదా? కొన్ని ఇక్కడ చేస్తుంది, కొన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటుందా? ఓకే. సో ఇవేంటి చాలా ఇష్టం శ్రీజకి? వాళ్ళ అన్నయ్య 1 సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. అమ్మో, శ్రీజ అంటుందా అంటే ఆ తడ్డీ పేరు. సో మొత్తం శ్రీజ ఫ్యామిలీ, మమ్మీ డాడీ శ్రీజ వాళ్ళ అన్నయ్య. భలే రెడీ అయింది, భలే క్యూట్ గా తీసాను. మొన్న కొన్ని పడిపోయి గాలి చాలా క్యూట్ గా రెడీ చేసుకుంది. సో ఇవన్నీ శ్రీజ బట్టలా? ఇవి మొత్తం 3 రూముల్లో ఉంటాయి తనవే. మాతో తనవే ఎక్కువ. ఒకసారి ఇలా చూపించండి. ఇవి మొన్న తీస్తాను, బీరువా అంతా గెలేజిగా ఉంది, పంపించాను కదా. ఆ పైవి వాటిల్లో ఉంటాయి. ఇవి మామూలు రోజు వరకు వేసుకునేవి ఇవి అందులో ఉంటాయి. ఆ రూమ్ లో కూడా ఉంటాయి తనవే కబోర్డ్స్ అన్నీ, మొత్తం కబోర్డ్స్ మొన్న. సో చూసారు కదా శ్రీజది ఇలాగా. అండ్ దాంతోపాటు శ్రీజ రీల్స్ చేసుకున్న స్టాండ్ చూడండి ఒకసారి అక్కడ ఎలా ఉందో. ఆ పైన కూడా ఉంటాయి, పైన కబోర్డులు అన్నీ ఉంటాయి, బట్టలే తనవే. ఇంకా మొత్తం 3 రూముల్లో సగం కబోర్డులు అన్ని తనవే, బీరువాళ్ళు మామూలుగా. సో ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ అన్ని పెట్టుకుంది, చాలా క్యూట్ గా చక్కగా నీట్ గా చక్కగా ఉంచుకుంది. అండ్ మొత్తానికి అయితే శ్రీజ మిస్ అవుతున్నారు అంటే. మిస్ అవుతున్నాం అంటే టీవీలో చూస్తున్నాను కదా, ఎక్కువ రూమ్ లో ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, వాయిస్ వినిపిస్తుంది. చూడడం అంటే కొంచెం తను ఎక్కువ తినడం అది ఉండదు, ఇంట్లో బ్రతిమలాడి పెట్టవలసిందే. ఇప్పుడు హౌస్ లో కూడా కొంచెం వాళ్ళంతా అయితే తింటున్నారు కానీ తినట్లేదని కొంచెం బాధ. ఏదప్పుడు తీసుకెళ్ళిపో, వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.